రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని శాఖలు కలిసి ఏర్పాట్లు చేస్తున్నాయి. వారం రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల కోసం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, పోలీస్ పరేడ్ గ్రౌండ్లతో పాటు R&B అతిథి గృహం దగ్గర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమరుల త్యాగాలను స్మరించే విధంగా R&B గెస్ట్ హౌస్ ముందు స్మారక స్తూపాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపట్టారు. మిషన్ కాకతీయ పథకాన్ని కమిషన్ కాకతీయగా మార్చారంటూ రాజీవ్ గాంధీ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిషన్ కాకతీయపై పూర్తి విచారణ జరిపించి శ్వేతపత్రం విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. TUWJ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు సంబరాలు చేసుకున్నారు. TJF జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ జెండాను ఆవిష్కరించారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పాత్ర మరవలేనిదన్నారు. మలిదశ తెలంగాణ సాధన ఉద్యమంలోనూ జర్నలిస్టులు తీవ్రంగా కృషి చేశారన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు దగ్గర పడుతుండటంతో భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తులతో నిత్య కళ్యాణం, కళ్యాణకట్టతో పాటు సత్యనారాయణ వ్రత మండపం కిక్కిరిసిపోయాయి. భక్తులకు వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు. కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు నిజామాబాద్ జిల్లా రెడీ అవుతుంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అమరుల త్యాగాలను స్మరించే విధంగా జిల్లా కేంద్రంలో స్మారక స్తూపాన్ని నిర్మిస్తున్నారు అధికారులు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. తొలి రోజున గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో 89 మంది అమరవీరుల కుటుంబాలను సత్కరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసింది తెలంగాణ కళాకారుల సంక్షేమ సమితి. ఉద్యమ కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం లభించినందుకు నిరసనగా హన్మకొండలోని అమరవీరుల స్తూపం దగ్గర సమితి ఆధ్వర్యంలో కళాకారులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గజ్జకట్టి ఆటపాటలతో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం సమైక్యాంధ్ర దోపిడీపై గొంతెత్తిన నిజమైన కళాకారులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు.